హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు శక్తి ఐఏఎస్ అకాడమీ. 45 డేస్ శిక్షణ, 48 రోజులు గ్రూప్ 1 కోసం శిక్షణ అనే ఒక కొత్త కోర్స్ కోసం మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. ముందుగా నా గురించి, నా పేరు శివాజీ. నేను బోత్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో అండ్ గ్రూప్ 1 ఎగ్జామ్లో ఇంటర్వ్యూ వరకు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ 15 ఇయర్స్ నుండి నేను ఎయిదర్ మెంటరింగ్ ఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఈ జర్నీలో అసోసియేట్ అయి ఉండడం జరిగింది. సో ఇవి నా బేసిక్ డీటెయిల్స్. ఇప్పుడు కోర్స్ కోసం వస్తే, కోర్స్ అనేది మనకి సెప్టెంబర్ 6th నుండి మొదలు కాబోతుంది. సో ఈ సాటర్డే సెప్టెంబర్ 6th శనివారం నుండి మొదలు కాబోతుంది. ఇది మనకు ఒక కాన్ఫిడెంట్గా ఈ కోర్స్ కంప్లీట్ అయ్యేసరికి మీరు కాన్ఫిడెంట్గా గ్రూప్ 1 విషయంలో ఒక కాన్ఫిడెంట్ అనేది మీకు వస్తుంది. నేను అచీవ్ చేయగలను అనే కాన్ఫిడెన్స్. అదేవిధంగా మీకు ఒక ప్రాపర్ ఓరియంటేషన్, ఏ విధంగా చదవాలి, ఏం చదవకూడదు, ఏం వదిలేయాలి అన్నది వస్తుంది. అదేవిధంగా ఒక క్రూషియల్ 40 to 50 టాపిక్స్ అనేవి మీకు కవర్ అయిపోతాయి. సో ఒక్కసారి ఫర్దర్ డీటెయిల్స్లోకి వెళ్తే, యాక్చువల్గా గ్రూప్ 1కి చదివే వాళ్ళకి మెయిన్గా ఉండే ప్రాబ్లం ఏంటి అని మనం చూస్తే, వాళ్ళకి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాట్ టు రీడ్ అన్నది, వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్. చాలామంది ఒక పుస్తకం తీసుకొని ఎండ్ టు ఎండ్ చదువుకెళ్ళిపోతారు, పేపర్ ఫస్ట్ అట్ట నుండి చివరి అట్ట వరకు. అలా చదవడం వల్ల అది గ్రూప్ 1 ఓరియంటేషన్ ప్రిపరేషన్ అవ్వదు. అది హార్డ్ వర్క్ అవుతుంది, కానీ స్మార్ట్ వర్క్ అవ్వదు. మనం గ్రూప్ 1 లాంటి వ్యాస్ట్ సిలబస్ ఉన్న ఎగ్జామ్స్ చదివేటప్పుడు వాట్ నాట్ టు రీడ్ అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. సో ఏదైతే ఎగ్జామ్ స్పెసిఫిక్గా ఉందో అదే చదవాలి, ఏ రిసోర్స్ చదవాలి, అవన్నీ కూడా మనం ఇందులో చెప్తాం. అదేవిధంగా సెకండ్ ప్రాబ్లం వస్తే, హౌ టు రైట్. సో రీడింగ్ అయిపోతుంది, రీడింగ్ అయిపోయినాక ఎలా రాయాలి, దాన్ని ఆన్సర్ రైటింగ్ అనేది, ఇది చాలామందికి పెద్ద ప్రాబ్లం. ఈ 2 ప్రాబ్లమ్స్ గ్రూప్ 1లో చాలామంది ఫేస్ చేస్తున్నారు. వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అండ్ హౌ టు రైట్. సో దీనికి సొల్యూషన్స్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో కూడా. వాట్ టు రీడ్, వాట్ నాట్ టు రీడ్ అని అన్నదానికి మీరు పీవైక్యూస్ చూడాలి, ప్లస్ సిలబస్ చూడాలి. ఈ 2 మీకు ఒక దిక్సూచిలాగా ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎంత లోతుగా చదవాలి అన్నది అర్థమవుతుంది. అదేవిధంగా పీవైక్యూస్ రిపీటెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మీకు బాగా ఎక్కువ అడ్వాంటేజ్ వస్తుంది అవన్నీ సాల్వ్ చేయడం వల్ల. సో మన ప్రోగ్రామ్ కూడా ఈ సొల్యూషన్స్ బేస్డ్గానే ఉంటుంది. సో ఈ సొల్యూషన్స్ బేస్డ్గా మన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. సో ఫీజు కూడా చాలా తక్కువ ఫీజు, 2000 రూపీస్. ఈ 45 డేస్ కూడా 2000 రూపీస్. గ్రూప్ 1లో ఇంత తక్కువ ఫీజు ఎందుకు పెడుతున్నాము అంటే, ఎక్కువ మంది యాస్పిరెంట్స్ గ్రూప్ 1 కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టాలి, ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళు ప్రిపరేషన్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ఫీజు పెట్టడం జరిగింది. సో ఈ 45 డేస్లో మీరు చాలా చేంజెస్ చూస్తారు. టాపర్ అవ్వాల్సిన లక్షణాలన్నీ కూడా మీలో ఎంబైబ్ చేస్తాము. అంటే ఏవేవి కావాలో అవన్నీ కూడా మీలో గ్యారంటీగా వస్తూ ఉంటాయి. సో ఫర్దర్గా మనం డీటెయిల్స్లోకి వెళ్తే, మన ప్రోగ్రాంలో సిలబస్ అనాలసిస్ అనేది ఉంటుందండి. సిలబస్ అనాలసిస్ అంటే ఏంటి? సిలబస్ అనాలిసిస్ అంటే మీకు రీడ్ అనే పార్ట్లో ఏం చేయాలి అసలు, అంటే రీడ్ అనే ప్రాబ్లం ఫస్ట్ ఉంది కదా, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తుంది. ఇందులో ప్రతి సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ థీమ్స్ ఏంటి, బాగా రిపీట్ అయ్యే థీమ్స్ ఏంటి, ఏది మీద ఫోకస్ చేయాలి, దేని మీద వదిలేయాలి, అటువంటివన్నీ కూడా మీకు చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలనుకుంటే, హిస్టరీ చదువుతున్నప్పుడు ఒక పర్సను కర్ణాటక వార్స్ కోసం, కర్ణాటక యుద్ధాలు ఉంటాయి కదా, ఈ వార్స్ కోసం ఒక సాలిడ్ నోట్స్ 3 pages చాలా బాగా తయారు చేసేసారు. కానీ మనకి ఈ కర్ణాటక వార్స్ అటువంటివి చూస్తే అంత ప్రయారిటీ ఉండేది, ఆ వార్స్ కోసం అంత ప్రయారిటీ అనేది ఇవ్వరు. సో దీనికోసం మీరు చదవాలి, కానీ ఇంత ఎనర్జీ అనేది ఇక్కడ డ్రైన్ చేయాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా ప్రతి సబ్జెక్ట్లో ఆ సిలబస్ మొత్తం చదివి, అందులో ఏవైతే మనకి ఎక్కువ ఇంపార్టెంట్ ఉన్నదో అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ సిలబస్లో కీ ఏరియాస్ ఎలా ఐడెంటిఫై చేయాలి అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ సిలబస్ అనాలిసిస్లో జరుగుతుంది. అదేవిధంగా రిసోర్సెస్ బుక్ లిస్ట్ అనేది మీకు ఆ పర్టికులర్ సిలబస్కి ఏది చదవాలి,
అనేది ప్రామాణిక బుక్స్, మంచి బుక్స్. మీకు ఇది సింపుల్గా ఉంటాయి బుక్స్, ప్లస్ స్టాండర్డ్గా ఉండే బుక్స్. ఏదో కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ లాగా కాకుండా సింపుల్ ప్లస్ స్టాండర్డ్గా ఉండే బుక్స్ని మీకు సజెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మీకు మంచి స్టాండర్డ్ ప్రిపరేషన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీకు వాట్ నాట్ టు రీడ్ అన్నది కూడా మీకు ఈ సిలబస్ అనాలిసిస్ భాగంగా చెప్తాం. సో అన్నీ చదివేయకూడదు, ఏదైతే ఎక్కువ ఫోకస్ పెట్టాలి అన్నది కూడా మీకు సిలబస్ అనాలిసిస్లో ఉంటుంది. మనకు ఆప్షన్స్ కూడా ఉంటుందండి గ్రూప్ 1లో. క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవడానికి 2 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఆప్షన్స్ అనేది మనం అడ్వాంటేజ్గా వాడుకొని సిలబస్ అనాలిసిస్ అనేది మనం చేస్తూ ఉంటాం. సో ఇది ఫస్ట్ కాంపోనెంట్. సెకండ్ కాంపోనెంట్ వచ్చి అసలైన కాంపోనెంట్ ఆన్సర్ రైటింగ్ కోసం. దీనికి మనం పీవైక్యూస్ యూస్ చేస్తాం. పీవైక్యూస్ ఎందుకు యూస్ చేస్తున్నామంటే ఈ థీమ్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ప్రతి ఇయర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మోరార్లెస్ అడుగుతూ ఉంటారు, సింధు నాగరికత. అదేవిధంగా చాలా టాపిక్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఎనర్జీ కానీ, లేకపోతే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్స్టిట్యూట్స్ కానీ, సంస్థలు కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో సంస్థలు ఉంటాయి కదా, అటువంటివి కానీ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయి ఎక్కువగా. సో మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయడం వల్ల రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఒక 45 డేస్ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి మీరు నియర్లీ 40 క్వశ్చన్స్ అనేది మీరు సాల్వ్ చేస్తారు. అంటే మీరు 40 ఏరియాస్ అడ్రస్ చేసేస్తారు, 40 టాపిక్స్ అడ్రస్ చేసేస్తారు. అందువల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది బాగా ఎక్కువగా పెరుగుతుంది. ఎందుకంటే 40 క్వశ్చన్స్ మీరు ఆల్రెడీ చేసేసారు, అది అనాలిసిస్ చేసాము, మనం బెస్ట్ ఆన్సర్స్ చూసాము, దానికన్నా మించి ఇంకెవరు రాయలేరు అన్నట్టుగా మన ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఆ 45 డేస్లో మీకు మంచి కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. సో ఈ పీవైక్యూ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది ప్రోగ్రామ్ అని అంటే, ప్రతిరోజు మీకు మార్నింగ్ 4 AM కల్లా, మార్నింగ్ 4 AM కల్లా మీకు ఒక క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది మీకు ఒకటి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ రోజంతా కూడా నైట్ కల్లా ఆ రోజంతా ఆ టాపిక్ చదువుతారు. ఆ క్వశ్చన్ కాదండి, ఆ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక టాపిక్ ఇచ్చామనుకోండి, ఆ టాపిక్ని మీరు ఆ రోజంతా చదివి ఈవినింగ్ కల్లా, నైట్ కల్లా నాకు అది రాసి పంపిస్తారు. మీరు బుక్ లిస్ట్ సజెస్ట్ చేస్తాము, ఆ బుక్ లిస్ట్లో చదువుకుంటారు ఆ టాపిక్ని. తరువాత ఉమెన్ ఎంపవర్మెంట్ ఆ టాపిక్ మీద మీరు నైట్ కల్లా ఒక ఆన్సర్ రాసి ఇస్తారు. సో చూడండి, మార్నింగ్ ఇచ్చిన క్వశ్చన్ చదువుతారు, సో టాపిక్ కంప్లీట్ అయింది, రాస్తారు, దానివల్ల రైటింగ్ కూడా అయ్యింది. తరువాత నేనేం చేస్తానంటే నెక్స్ట్ డే ఆ టాపిక్ని నెక్స్ట్ డే క్లాస్ టైమింగ్స్ మనకి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళని దృష్టిలో పెట్టుకునే పెడతాం, ఏదర్ మార్నింగ్ ఆర్ ఈవినింగ్. మీకు ఒక పోల్ పెడతాను గ్రూప్లో జాయిన్ అయ్యాక, ఆ పోల్ బట్టే నేను టైమింగ్స్ పెడతాను. సో నెక్స్ట్ డే మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఆ టాపిక్ని మనం డిస్కస్ చేస్తాం. ఆ టాపిక్ని డిస్కస్ చేస్తునేటప్పుడు ఆ క్వశ్చన్ని డిస్కస్ చేస్తాం. ఆ క్వశ్చన్లో అసలు ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఏది తప్పులు, ఎలా కరెక్ట్గా రాయాలి, ఎక్స్ట్రా ఎడ్జ్ రావాలంటే ఏం చెయ్యాలి, అవన్నీ చూపెడతాం. సో మోడల్ ఆన్సర్స్ మీకు ప్రజెంట్ చేస్తాము. సో యూపీఎస్సి వాళ్ళు యూపీఎస్సికి ప్రిపేర్ అయిన వాళ్ళు గెయిన్ అవుతూ ఉంటుంటారు కదా, ఎడ్జ్ వస్తుంటుంది వాళ్ళకి కొన్ని రకాల ప్రజెంటేషన్ టెక్నిక్స్ వల్ల. అంటే డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, లేకపోతే క్రియేటివ్గా కొన్ని హెడ్డింగ్స్ అటువంటివి పెట్టడం, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ అనేది ఈ థీమ్ మీద మీకు ఎగ్జామ్లో వస్తే మీకన్నా మంచిగా ఇంకెవరు రాయలేరు. ఆ విధంగా మనం ఈ టాపిక్లో మీకు నైపుణ్యత సాధించడం జరుగుతుంది. సో అదేవిధంగా అందరూ రాసిన క్వశ్చన్స్ నేను గోత్రూ అవుతాను. బెస్ట్ ఆన్సర్ ఎవరిదైతే ఉందో దాన్ని ఆ రోజు లైవ్ కాల్లో మనకి ప్రజెంటేషన్ కూడా చేస్తూ ఉంటాం. ఇందులో ఇది బెస్ట్ ఆన్సర్ ఉంది, ఎందుకు బెస్ట్ అయ్యింది, అది ఏ ఎలిమెంట్స్ ఇందులో బెస్ట్గా చేశాయి ఆన్సర్ అన్నది మనం చూపెడతాం. అదేవిధంగా కామన్ మిస్టేక్స్, అందరూ చేస్తున్న కామన్ మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్స్ చెప్పడం వల్ల మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీలో కాన్ఫిడెన్స్, ఓకే నేనే కాదు చాలామంది కూడా ఎటువంటి తప్పులే చేశారు అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. అదేవిధంగా అటువంటి మిస్టేక్స్ని మీరు రిపీట్ అనేది చెయ్యరు, ఎందుకంటే నేను అందరికీ చెప్తూ ఉంటాను కాబట్టి. సో మీరు చూసుకుంటే హోలిస్టిక్గా ఇదన్నీ కవర్ అయిపోతుందండి, మనకు మొత్తం కవర్ హోలిస్టిక్గా ఉంది. మీరు
ఒక టాపిక్ ఇస్తాము, ఆ టాపిక్ చదివేస్తారు, మార్నింగ్ ఇచ్చిన టాపిక్ చదువుతారు, రోజంతా రాస్తారు. సో రైటింగ్ రీడింగ్ రెండు కూడా అయిపోయి తర్వాత నెక్స్ట్ డే ఎవాల్యుయేషన్ ఉంటుంది. నెక్స్ట్ కొద్దిగా ఎక్స్ట్రా నాలెడ్జ్ కూడా షేరింగ్ మీకు ఉంటుంది. ఈ ఇవాల్యుయేషన్లో భాగంగా ఆ టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది, ఆ టాపిక్ మోడల్ ఆన్సర్ డిస్కస్ చేయడం జరుగుతుంది. దాని యొక్క డిమాండ్ ఏంటి, క్వశ్చన్ది ఏం రాయాలి, ఏం రాయకూడదు, ఇంట్రొడక్షన్ ఎలా ఉండాలి, బాడీ ఎలా ఉండాలి, కన్క్లూజన్ ఎలా ఉండాలి, ఫ్యాక్ట్స్ ఏం పెట్టాలి, కమిటీస్ ఏం పెట్టాలి, రిపోర్ట్స్ ఏం పెట్టాలి, డయాగ్రామ్స్ ఎలా వేయాలి, యూపీఎస్సి వాళ్ళు ఏ విధంగా ఎడ్జ్ వస్తుంది వాళ్ళకి, డయాగ్రామ్స్ లేకపోతే ఫ్లో చార్ట్స్ క్రియేటివ్గా ఎలా రాస్తున్నారు, సబ్ హెడింగ్స్, కీవర్డ్స్, జార్గన్స్ అంటే ఏంటి, మనకి కీవర్డ్స్ అంటే ముఖ్యమైన పదాలు ఉంటాయి కదా, అటువంటి పదాలు ఎలా వాడాలి, అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జార్గన్ అని అంటే మనం అందరం కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ అనే పదం వింటాము. లాస్ట్ మైల్ కనెక్టివిటీ అందరికీ తెలుసు, కానీ ఫస్ట్ మైల్ కనెక్టివిటీ అనే పదం ఎవరు వాడరు. సో ఇలాంటి కీవర్డ్స్ అన్నీ కూడా మనం ఎక్స్ట్రా ఎడ్జ్ కోసం రావాల్సిన కీవర్డ్స్ కూడా డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ చేయడం వల్ల మీకు బెస్ట్ ఆన్సర్ని డిస్కస్ చేస్తాము, కామన్ మిస్టేక్స్ని డిస్కస్ చేస్తాము. ఇవన్నీ చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్, ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఒక లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ వస్తుంది. ప్రిపరేషన్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి నియర్లీ 40 టాపిక్స్కి మీకు ఇలా చేస్తామండి. ఇలా చేయడం వల్ల ఆ 40 టాపిక్స్లో మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. అందరి నుండి క్వశ్చన్ వస్తే మీకన్నా బెస్ట్ ఆన్సర్ ఎవరూ రాయలేరు. ఎందుకంటే అది మీరు టాపిక్ చదివేశారు, దాని తర్వాత మీరు ఫుల్గా అది ఆన్సర్ రాశారు, దాన్ని ఇవాల్యుయేషన్ చేశారు, దాన్ని గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆన్సర్తో కంపేర్ చేసి నేను సజెస్ట్ చేశాను, బెస్ట్ ఆన్సర్ ఏంటి, కామన్ మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా. అదేవిధంగా వాల్యూ ఎడిషన్ కోసం డయాగ్రామ్స్, ఫ్లో చార్ట్స్, జార్గన్స్ అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అందువల్ల మీకు ఆ క్వశ్చన్ వస్తే బెస్ట్ ఆన్సర్ మీరు ఇవ్వగలుగుతారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీకు ఈ 45 డేస్లో మిమ్మల్ని ర్యాంకర్కి కావలసిన లక్షణాలు, ర్యాంకర్కి కావలసిన క్యారెక్టరిస్టిక్స్, ఎటువంటి ఆన్సర్స్ రాయాలి, ఎలా చదవాలి, ఏది వదిలేయాలి, ఎక్కడి నుండి చదవాలి, సోర్సెస్ ఏంటి, ఆ చదివిన దాన్ని ప్రజెంటేషన్ ఎలా చేయాలి, పర్ఫెక్ట్గా ప్రజెంటేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా 45 డేస్లో చెప్తాము. ఇవన్నీ చేయడం వల్ల మీరు ఒక 45 డేస్, ఇప్పుడు స్వామిమాల 41 డేస్ వేసి దీక్ష తీసుకునే వాళ్ళు ఒక పవిత్రంగా ట్రాన్స్ఫార్మ్ అయ్యే జర్నీని స్టార్ట్ చేస్తారు. ఆ విధంగా మనం ఇది ఒక 45 డేస్ స్టార్ట్ చేసి మీరు ప్రతిరోజు చదవడం, ప్రతిరోజు రాయడం, ప్రతిరోజు రివ్యూ చేయించుకోవడం, ప్రతిరోజు ఎక్స్ట్రా నాలెడ్జ్ గెయిన్ చేయడం, అవన్నీ చేయడం వల్ల మీరు ఒక ఫ్లోలోకి వచ్చేస్తారు, ఒక ప్రిపరేషన్ ట్రాక్లోకి వచ్చేస్తారు. ఎవరిదైతే ప్రిపరేషన్ సరిగా జరగట్లేదు, ఒకరోజు ఇలా జరుగుతుంది, ఇంకో రోజు జరగట్లేదు, ఇంకో రోజు 0 అవుతుంది, ఆ విధంగా ఉన్న వాళ్ళందరూ ఒక కన్సిస్టెంట్గా ప్రిపరేషన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఒక ఆర్గనైజ్డ్గా మీకు ఉంచి ఒక డిసిప్లైన్డ్గా ప్రిపరేషన్ మొదలుపెట్టడానికి ఉంటుంది. ఈ 45 డేస్ అయ్యాక కూడా ఫర్దర్ ప్రోగ్రామ్స్ మనకు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బట్ మీరందరూ కూడా ఫస్ట్ అయితే ఈ 45 డేస్ ప్రోగ్రామ్ అనేది ఎన్రోల్ అవ్వడం వల్ల మీకు ఒక డిసిప్లైన్ వచ్చి ఒక ఆర్గనైజ్డ్గా ఒక కిక్ స్టార్ట్ అనేది మీకు ప్రిపరేషన్ కోసం వస్తుంది. సో ఆల్రెడీ ఫీజు కోసం చెప్పాను, ఫీజు 45 రోజులకు గాను కేవలం 2000 రూపాయలే. సో అదే కాకుండా మీకు టైమింగ్స్ కూడా మీరందరూ ఒక్కసారి జాయిన్ అయితే నాకు వాట్సాప్లో డిస్ప్లే అవుతున్న నెంబర్కి మెసేజ్ చేస్తే మీ అందరికీ ఒక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తాను. అందులో టైమింగ్స్ కోసం పోల్ పెడతాను మీకు. ఎందుకంటే గ్రూప్ 1కి చదివే వాళ్ళు వేరీడ్ పీపుల్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఫుల్ టైం చదివే వాళ్ళు ఉంటారు, అదేవిధంగా ఎంప్లాయీస్ ఉంటారు, అదేవిధంగా స్టూడెంట్స్ ఉంటారు, అదేవిధంగా గ్రూప్ 2 చదువుతున్న వాళ్ళు కూడా ఇది కూడా ప్యారల్గా చదువుతూ ఉంటారు, గ్రూప్ 2 ఆర్ అదర్ ఎగ్జామ్స్ చదువుతున్న వాళ్ళు. సో వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని మనం టైమింగ్స్ ఉండాలి. సో అందువల్ల ఆ టైమింగ్స్ వాళ్ళందరూ ఫినిష్ చేయగలిగే టార్గెట్స్ కూడా మనం ఇస్తుంటాం. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఉంటాం కాబట్టి మీరు ఒకసారి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే ఆ పోల్కి ఆన్సర్ చేస్తే దాన్ని బట్టి మనం ఎల్లుండి నుండి క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 6th నుండి కిక్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో ఇది ప్రోగ్రామ్ డీటెయిల్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు ఈ ప్రోగ్రామ్ కోసం నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి, నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా. సో నెంబర్ మీకు ఏ డౌట్స్ ఉన్నా చేయొచ్చు, నేను కూడా రిప్లై ఇస్తాను. సో ఎర్లీ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సి కానీ గ్రూప్ 1కి కానీ ఇలాంటి పెద్ద స్థాయి ఎగ్జామ్కి
ముందుగా స్టార్ట్ చేయాలి, రెడీగా ఉండాలి. మీరు నోటిఫికేషన్ వచ్చేసరికి మెయిన్స్ రెడీగా ఉంటే ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ కూడా మీకు క్లియర్ అయిపోతుంది. మోర్ ఆర్ లెస్ సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి అప్పుడు ప్రిలిమ్స్ స్పెసిఫిక్గా ఫోకస్ చేసుకోవచ్చు నోటిఫికేషన్ వచ్చాక. సో ఎర్లీ స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రెడీగా ఉండాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ డెవలప్ అయి ఉండాలి. అదేవిధంగా మంచి కంటెంట్, మంచి సోర్సెస్ లిస్ట్ అవన్నీ కూడా మీ దగ్గర రెడీగా ఉంటే దాన్నే మీరు అప్పుడు రివైజ్ చేసుకుంటారు. సో ఈ 45 డేస్ ప్రోగ్రామ్ అనేది మీలో తప్పకుండా టాపర్కి ఏ ఏ లక్షణాలు అనేవి కావాలో అవన్నీ కూడా మీకు ఇంబైబ్ చేస్తుంది. మీ జర్నీ ఎలా పడితే అలా అడ్డదిడ్డంగా వెళ్తున్న మీ జర్నీని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెట్టి ర్యాంక్ సాధించడానికి ఏదైతే కావాలో ఆ టార్గెట్ని అచీవ్ చేసే విధంగా డిజైన్ చేశాను. సో నాకు మీరు మెసేజ్ చేయండి. ఎన్రోల్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉన్న అందరూ కూడా సెప్టెంబర్ 6 నుండి మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక ఉంటా. గుడ్ బై, సైనింగ్ ఆఫ్.